హలో అండి అందరికీ. వైసీపీ పార్టీకి ఫేక్ ప్రచారాల బెడద తప్పట్లేదు. ఫేక్ ప్రచారాలు తెలుసు కదా, తప్పుడు ప్రచారాలు. ఆ బెడద తప్పట్లేదు. ఎందుకు అంటే మనందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వైసీపీ పార్టీ అఫీషియల్గా ఒక స్టాండ్ తీసుకుంది. ఆ స్టాండ్ ఏంటి అంటే వక్స్ బోర్డుకి వ్యతిరేకంగా ఓటు వేయాలి. ఎందుకు అంటే ఈ బోర్డులో మైనారిటీల యొక్క హక్కుల్ని, ఎవరైతే ఈ బోర్డులో మైనారిటీ యొక్క హక్కుల్ని కాలు రాస్తున్నారో, అలాగే కేంద్ర ప్రభుత్వం జోక్యం కూడా దీంట్లో చేసుకుంటుంది. కాబట్టి దీన్ని ఒక రకంగా ముస్లింలు జగన్మోహన్ రెడ్డికి రిక్వెస్ట్ చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క వక్స్ బోర్డుకి వ్యతిరేకంగా ఆయన ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా అటు రాజ్యసభలోను అలాగే లోక్సభలోను ఈ బిల్లుకి వ్యతిరేకంగా ఓటు వేశారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద అలాగే వైసీపీ పార్టీ మీద తప్పుడు ప్రచారం, అంటే వైసీపీ పార్టీ వక్స్ బోర్డుకి అనుకూలంగా ఓటు వేసింది, జగన్మోహన్ రెడ్డి ఇక్కడ రాష్ట్రంలో ఒక మాట చెప్పారు, కానీ అక్కడ మాత్రం రాజ్యసభలో వైసీపీ బీజేపీ బిల్లుకి అనుకూలంగా, వక్స్ బోర్డు బిల్లుకి అనుకూలంగా ఓటు వేశారు అని చెప్పేసి ఒక తప్పుడు ప్రచారాన్ని అయితే పెద్ద ఎత్తున చేస్తున్నారు. నేషనల్ మీడియాలో అయిందనమాట. అయితే వెంటనే ఈ యొక్క ఇష్యూ మీద వైవి సుబ్బారెడ్డి గారు స్పందించడం జరిగింది. ఆయన ఏం మాట్లాడుతున్నారు వినండి, ఒకసారి చూడండి. Does not address their grievances. Instead, it threatens to undermine the constitutional property rights of Muslims and interfere in religious affairs, thus violating freedoms that are sacred to our democracy, sir. Firmly oppose the Work Amendment Bill 2025, sir. Thank you, sir. Sir, why this party? చూశారు కదా, వైవి సుబ్బారెడ్డి గారు క్లియర్గా చెప్పారు. ఏంటి అంటే ఈ బిల్లుని వైసీపీ పార్టీ అపోజ్ చేస్తుంది. ఈయన రాజ్యసభ పక్ష నేత. ఆయన క్లియర్గా చెప్పారు ఈ బిల్లుని మేము అపోజ్ చేస్తున్నామని చెప్పేసి. కానీ వైసీపీ మీద ఫేక్ ప్రచారాలు మరి ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో మనకేం తెలియదు. ఫస్ట్ నేషనల్ మీడియా, తర్వాత ఇక్కడ టీడీపీ వాళ్ళు కూడా ఈ విషయాన్ని పెద్ద ఎత్తున హైలైట్ అయితే చేయడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మెంటాలిటీ ఏంటంటే ఆయన ఒక స్టాండ్ తీసుకుంటే ఆ స్టాండ్ మీద నిలబడతారు. ఇలా తప్పుడు రాజకీయాలు చేసే వ్యక్తి కాదు. కాకపోతే ఆ ఫేక్ ప్రచారాలు అనేవి ఆయన మీద పెద్ద ఎత్తున పనిచేసి ఎన్నికల్లో కూడా ఓడిపోవడం జరిగింది. అయితే ఈ యొక్క ఇష్యూ మీద వైవి సుబ్బారెడ్డి గారు రాజ్యసభలో తను మాట్లాడిన వీడియోని రిలీజ్ చేయడంతో పాటు అఫీషియల్గా ఖండించారు. అంటే ఆయన ఏదైతే రాజ్యసభ పక్ష నేతగా ఉన్నాడు కదా, రాజ్యసభలో మేము అనుకూలంగా ఓటు వేయలేదు, వ్యతిరేకంగా ఓటు వేసినాం అని చెప్పేసి ఆయన అఫీషియల్గా స్టాండ్ తీసుకోవడం జరిగింది. ఏదేమైనా కానీ వైసీపీ పార్టీ మాత్రం ఈ యొక్క ఫేక్ ప్రచారాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి.